రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నెంబర్లని సంప్రదించండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. ఎంత ఫ్రెండ్స్ అయినా సరే కొన్ని విషయాలు చెప్పుకోకూడదు అంటుంటారు. షేర్ చేసుకోకూడని విషయాలు ఏంటి? ఒకవేళ షేర్ చేస్తే వచ్చే అంటే అనర్థాలు ఏంటి అంటారు? అసలు పెదవి దాటితే పృథ్వీ దాటినట్టే అని ఒక సామెత ఉంది. నువ్వు ఈ క్వశ్చన్ అడగగానే నాకు టక్కున అదే గుర్తొచ్చింది. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మనకి జీవితంలో అంటే కొన్నిసార్లు ఏదన్నా ప్రాబ్లమ్స్ అయినా, ఇబ్బందులు వచ్చినా, ఏదన్నా కష్టం వచ్చినా, మనసుకు బాధ అనిపించినా ఎవరో ఒకరితో దాన్ని చెప్పుకుంటే ఆ భారం తగ్గుతుంది అనిపిస్తుంది ఎవరికైనా సరే. కాకపోతే బెస్ట్ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు, అందుకే వాళ్ళు మన ప్రాణ స్నేహితులు కాబట్టి వాళ్ళకి షేర్ చేయొచ్చు. కానీ కొన్ని విషయాల్లో ఎంతవరకు షేర్ చెయ్యాలి అనేది తెలవకపోతే గనక చాలా ఇబ్బందులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం భార్యాభర్తల విషయం తీసుకున్నాం. ఆ భర్త చేత ఇబ్బంది పడుతున్నానో, భార్య చేత ఇబ్బంది పడుతున్నానో కొంతవరకు షేర్ చేసుకుంటే పర్వాలేదు. అంటే ఇత్తుకు ఇత్తు పత్తకు పత్త మక్కికి మక్కి అంటాను చూడు, అలా ప్రతీదీ షేర్ చేసుకుని మన బాధ అంతా ఇట్లా చేస్తారు మా హస్బెండ్, అట్లా చేస్తాడు మా ఆయన, ఇట్లా చేస్తారు మా వారు, ఈ విషయంలో నాకు ఇది ఇట్లా, ఈ ప్రతీదీ చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ కోప్పడతారు. లేకపోతే ఏదైనా సరే చెప్పినప్పుడు అవతల వ్యక్తులు మీ భర్తకు కూడా తెలిసిన వాళ్ళైతే కనుక వాళ్ళల్లో ఒక చులకన భావం ఏర్పడుతుంది వీళ్ళు కలిసినప్పుడు. లేదా వీళ్ళు మళ్ళీ ఎవరికో చెప్పటం, వాళ్ళకి పరిచయాలు ఉన్నాయనుకోండి, వాళ్ళ ద్వారా మళ్ళీ వీళ్ళకి తెలవటం, దాంతో ఏమవుతుంది, ఉన్నది కాకుండా పొయ్యి మీద నుంచి పెనంలో పడ్డట్టు మళ్ళీ నువ్వు వాళ్ళతో చెప్తావా, వీళ్ళతో చెప్తావా, నా పరువు అంతా తీస్తావా, ఈ టైప్ ఆఫ్ మొదలవుతాయి. సో మనసుకు బాధ కలిగించే విషయాల్ని షేర్ చేసుకోవచ్చు. అందులో కూడా మళ్ళీ దాన్ని ఎలా చెప్పాలి అనేది కూడా తెలవాలి. ఎంతవరకు చెప్పాలి, అసలు చెప్పొచ్చా లేదా ఈ విషయం అనేది. ఇప్పుడు బెడ్రూమ్కి సంబంధించిన విషయాలు ఉంటాయి, భార్యాభర్తల మధ్య సెక్షువల్ ఇంటిమసీకి సంబంధించిన విషయాలు ఉంటాయి. అవన్నీ కూడా షేర్ చేస్తే ఏంటంటే అవతల వ్యక్తులకు అసలు వినాలని ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో తెలియదు. ఇంకొకటి, ఒకటే వాళ్ళ మీద కంప్లైంట్ అంటే ఎప్పుడు ఒక మహిళ ఉందనుకుందాం, ఒక భార్య ప్రతిసారి భర్త మీద కంప్లైంట్లు చెప్తూ కలిసినప్పుడల్లా చెప్తే ఈ అమ్మాయి మొదలెట్టిందంటే ఆపదనుకుంటారు. మీరు చెప్తుంటే నాకు ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాడా, ఫోన్ తీసుకుని ఎప్పుడు మాట్లాడేద్దామా, ఎప్పుడు చెప్పేద్దామా, ఇప్పుడు జరిగింది అన్నంత దాంతో చూసే వాళ్ళు ఉంటారు. ఎదురు చూపులు, దానికి కంప్లైంట్ అనాలా లేదంటే వాళ్ళకి అది ఇష్టమా, మరి పోనీ అంతలా షేర్ చేస్తే వాళ్ళకేమో సంతోషం వస్తుందో తెలియదు. కానీ భర్త చేసే ప్రతి యాక్టివిటీ కూడా ఇంకో మహిళ దగ్గర వెళ్ళి చెప్పుకునేంతగా ఏంటో అర్థం కాదు. ఏమవుతుందంటే నిజంగా భర్త వల్ల ఇబ్బందులు పడతా ఉండుండొచ్చు, అది తల్లిదండ్రులకు తెలిస్తే వాళ్ళు బాధపడతారు, వాళ్ళకి చెప్పుకోలేను, కానీ ఎవరో ఒకళ్ళకి చెప్పుకోవాలి నా బాధ, నా ప్రాణ స్నేహితులని చెప్తా ఉంటారు. నేనేమంటానంటే కొంచెం వరకు చెప్పొచ్చు, కానీ ఎక్కడ ఆపాలో తెలియాలి. అది ఎందుకంటే దీనివల్ల నేను అన్నట్టు చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. భర్త పరువు తీసేస్తున్నాం తెలియకుండా, రేపొద్దున మళ్ళీ మీరు బాగుంటారు, కానీ వాళ్ళ మనసులో భర్త మీద నెగిటివిటీ ఫస్ట్ ఇంప్రెషన్ ఇంకా అలాగే ఉండిపోద్ది. అర్థమైందా? మిమ్మల్ని జాలి చూపులు చూస్తూ ఉంటారు. మీరు మీ భర్తతో సంతోషంగా ఉంటే పాపం ఎలా నెట్టుకొస్తుందో, ఎలా నెగ్గుకొస్తుందో, లేకపోతే లేదా రివర్స్ అయ్యే అవకాశం ఉంది. మొన్నటిదాకా ఇన్ని చెప్పింది ఇప్పుడేమో నవ్వుకుంటానే ఉందాళ్ళ ఆయనతో అనుకుంటారు. సో అసలు వాళ్ళు అనుకోపోయినా మనకి బౌండరీస్ అనేవి తెలవాలి, ఎంతవరకు చెప్పాలనేది. అలాగే కొంతమంది అత్తగారుల మీద చెప్తూ షేర్ చేసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఇంకొకటి, ఈ ప్రాణ స్నేహితులు జీవితాంతం ప్రాణ స్నేహితులుగా ఉంటారన్న గ్యారెంటీ లే. ఉంటే పర్వాలా, లేని రోజున ఇవన్నీ మళ్ళీ బయటకు వస్తాయి. అంత మెచ్యూరిటీ ఉందా అసలు మీలో ఎంత మెచ్యూరిటీ, పరిపక్వత ఉంది, ఎంతవరకు షేర్ చేయాలనే పరిపక్వత, అవునా? ఇలాంటివి. సో ఇట్లా పర్సనల్ విషయాలు, లేకపోతే డబ్బులకు సంబంధించిన విషయాలు, అదేంటి శృంగారానికి సంబంధించిన విషయాలు, అత్తగారుల విషయాలు, పిల్లల విషయాలు, ప్రతీది పోసకొచ్చినట్టు చెప్పేస్తూ ఉంటే వినే వ్యక్తికి ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా తెలుసుకోరు కొంతమంది. అవును. ఇంకొక ఇబ్బంది ఉంటుంది, వాళ్ళు తెలుసో తెలియకో వాళ్ళ పరిధిలో ఆలోచించి చచ్చుపుచ్చు సలహాలు ఇచ్చారనుకోండి, కాపురాలు కూలిపోతాయి. వాళ్ళకెంత అదేంటి నాలెడ్జ్ ఉందో సబ్జెక్ట్ మీద, మరి వాళ్ళు విని
ఊరుకుంటున్నారా, లేకపోతే వాళ్ళ ఐడియాస్ అవునా నువ్వు అలా అందా మీ అత్తగారు, మరి నువ్వు ఇలా అనపోయా చక్కగా వాత పెట్టినట్టు ఉండేది అన్నారు అనుకో, ప్రవోక్ చేసే విధంగా ఉంటాయి అవతల వాళ్ళ మాటలు. అయిపోయినట్టే. నువ్వు కాబట్టి భరిస్తున్నావు, అసలు నేనైతే ఇలా చేసి కీలెరిగి వాత పెట్టేదాన్ని అందనుకోండి, ఓహో ఇప్పుడు నేను చాలా అనవసరంగా శాంతంగా ఉంటున్నాను అనమాట, ఇప్పుడు రెచ్చిపోయి ఏదో రివెంజ్ తీర్చుకోవాలనుకున్నారనుకోండి, అయిపోతాయి. ఆ చెప్పే వాళ్ళకి ఈవిడొక్క సైడ్ ఆఫ్ కాయినే తెలుస్తుంది కానీ సందర్భం ఏది తెలియదు. మనం చెప్పేటప్పుడు ఎలా చెప్తాం, అవతల వాళ్ళదే తప్పు మనదేం తప్పు లేదన్నట్టు బాధపడి చెప్పుకుంటాం. అవునా? ఇన్ని కోణాలు ఉంటాయి. కాబట్టి ఎవరితో చెప్పాలి, ఎలాంటి వ్యక్తులతో చెప్పాలి అంటే, ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే నీకు 10 మంది ఉండొచ్చు. అవునా? 10 మందికి ఏ అంటే ఏరియాల్లో వాళ్ళు పరిపక్వంగా ఉన్నారు, మనం ఎవరితో చెప్తే మనకి మంచి పరిష్కారాన్ని చూపించగలరు నా జీవితానికి సంబంధించి అనేది ఆలోచించి చెప్పాలి ఒకటి, లేదా ఓన్లీ చెప్పి వాళ్ళు ఇచ్చే సలహాలు తీసుకోకుండా ఉండగలగాలి ఒకటి. ఎందుకంటే సర్లే వాళ్ళకి తెలియదు, ఏదో నా బాధ చెప్పుకున్నాను కానీ వాళ్ళు చెప్పినవన్నీ పాటిస్తే కొంప కొల్లేరైపోద్ది అనే ఆ జ్ఞానం అన్నా ఉండాలి ఒకటి. ఇంకోటి బౌండరీస్ ఉండాలి. ప్లస్ ఆ ఫ్రెండ్స్ వీళ్ళందరికి కూడా పరిచయం. అంటే ఇప్పుడు మీరేదో ఉద్యోగం చేస్తున్నారు, అసలు వాళ్ళకి మీ ఫ్యామిలీకి టచ్ లేదు, అక్కడ కొలీగ్స్తో భార్య కానీ భర్త కానీ షేర్ చేశారనుకోండి, వాళ్ళు వింటారు, ఊరుకుంటారు, అయిపోద్ది, వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళకి సంబంధం లేదు, సరిపోద్ది. బట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, అవునా, అంటే మీ భార్యాభర్తలు ఆ భార్యాభర్తలు ఫ్రెండ్స్ అనుకోండి, మీరేమో ఆవిడికి చెప్పి ఆయనేమో ఆయనకి షేర్ చేసుకుని ఇవన్నీ మళ్ళీ మీ వారు ఎలా అంట కదా, మీ వైఫ్ ఇలా అంద, నాతో ఇలా అందని వాళ్ళు డిస్కస్ చేసుకుని ఇవన్నీ కంపు అవుతాయి ఒక్కోసారి. ప్లస్ ఈ కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అని వాళ్ళు అనుకోని అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఈ గాసిపింగ్నో లేకపోతే ఈ షేరింగ్నో ఎక్కువ తీసుకోలేకపోతున్నారు అనుకోండి, ఇంకో కొంతమంది వీళ్ళ బాధను కూడా వాళ్ళ బాధ అనేసుకుని వాళ్ళ భారం ఎక్కువైపోద్ది వాళ్ళకి. అవునా? సపోజ్ వాళ్ళకి పెళ్ళి అవ్వక వీళ్ళకి పెళ్ళి అయ్యి రోజు వీళ్ళు ఇవన్నీ వాళ్ళకి డంప్ చేస్తున్నారు అనుకోండి, అసలు వీళ్ళకి పెళ్లి మీద ఇంట్రెస్ట్ పోతుంది. బాగా చెప్పావు, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఇన్ని కష్టాలు ఉంటాయా, అదేదో చేసుకోకపోతే బాగుండవు కదా అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. లేదా వచ్చిన వాళ్ళని ఈ కోణంలోంచే చూస్తూ ఉంటారు. ఆల్రెడీ వీళ్ళు ఎక్కిచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ మైండ్లో ఉంటుంది కదా. మళ్ళీ చెప్పేవాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ ఉంటాయి, అసలు పెళ్ళి ఎందుకు చేసుకున్నాను రా బాబు అని అనిపిస్తుంది నాకు, ఇలా చెప్పారనుకోండి, అవతల వాళ్ళు దాన్ని యథావిధిగా అబ్జర్వ్ చేసుకున్నారనుకోండి, ఇదే కోణంతో వచ్చిన పార్ట్నర్ని చూడటం స్టార్ట్ చేస్తారు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అదేంటంటే కమ్యూనికేషను, ఇదిగో పులి అంటే అదిగో తోక అనేలాగా వెళ్ళిన కమ్యూనికేషను వేరే వాళ్ళ రిలేషన్షిప్స్ మీద ఇంపాక్ట్ ఇంకో రకంగా, తిరిగి మీ రిలేషన్షిప్ మీదే వేరే రకంగా పడి గోటితో పోయేదాన్ని గొడ్డలతో చేసుకున్నట్టు అవుద్ది ఒక్కొక్కసారి. షేరింగ్ కూడా ప్రాణ స్నేహితులతో అయినా ఎంతవరకు చేసుకోవాలో తెలియపోతే. సో వీటన్నిటికంటే బెస్ట్ ఉత్తమమైంది ఏంటంటే, నిజం చెప్పాలంటే మరీ ఇబ్బందిగా అనిపిస్తే అయితే కౌన్సిలర్స్ని కలవచ్చు, ఎందుకంటే జడ్జ్ చేయరు కాబట్టి. లేదు అసలు ఫస్ట్ కౌన్సిలర్స్ని కలిసే ముందు కూడా ఎవరి వల్ల ఇబ్బందులు అయితే వస్తున్నాయో, భార్య అత్తగార ఏంట, ముందు వాళ్ళ పరిధిలో డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడి పరిష్కారాలు ఏంటనేది చూసుకుని, అప్పటికి కూడా అవ్వకపోతే అప్పుడు కౌన్సిలర్స్ దగ్గరికి వచ్చి అసలు ఆ రూట్ కాజ్ సొల్యూషన్ తెలుసుకుంటే మంచిది, రోజు అయినప్పుడల్లా అన్నీ షేర్ చేసే బదులు. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.